ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కాలువల్లా మారడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ బెంచ్ సర్కిల్, నిర్మలా సెంటర్, ఆటోనగర్ 100 అడుగుల సెంటర్, విద్యాధరపురం ప్రాంతాల్లో రోడ్లు కాలువల్లా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురం కలెక్టరేట్ తో సహా అమలాపురం, రామచంద్రాపురం, కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత యానాంలో ఏకధాటిగా పడిన వర్షానికి ప్రధాన రహదారులు, పట్టణంలోని వీధులు జలమయంగా మారాయి. 2 రోజులుగా మున్సిపల్ సిబ్బంది సమ్మెలో ఉండటంతో డ్రైనేజీలలో చెత్త కూడా పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. అనకాపల్లి జిల్లాలోని జి కొత్తపల్లి, తురువోలు మార్గంలో మిరాసాగడ్డపై వంతెన కూలిపోయింది. ఏకధాటి వర్షాలతో మిరాసాగడ్డలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెన కూలిపోవడంతో ప్రజల రాకపోకలతో పాటు పొలాలకు, పశువుల పాకలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల కొండచర్యలు విరిగిపట్టడంతో రాకపోకలు స్తంభించాయి. పెద్దబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ ఇనుపతీగల వద్ద కొండచర్య విరిగిపడగా గిన్నెలకోట, ఇనుపతీగల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హుకుంపేట మండల కేంద్రంలో ఓ భారీ వృక్షం పాఠశాలపై పడింది. సెలవు రోజు కావడంతో ప్రమాదం తప్పింది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో మరో 2 గేట్లు ఎత్తారు. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం కోస్తా ఆంధ్ర జిల్లాలో అయినటువంటి ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలో 1-2 చోట్ల కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు 1-2 చోట్ల కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నది. మిగిలిన ప్రాంతాల్లో అంటే ఉత్తర కోస్తా జిల్లా, దక్షిణ కోస్తా జిల్లాలో విస్తారంగా 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో మరియు తీవ్ర గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. అనుకోని అతిథిలా వచ్చిన వర్షం రైతులకు సైతం నష్టాన్ని మిగిల్చింది. పంట పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంటలు కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు కలత చెందుతున్నారు.